కురసాల కన్నబాబు వాళ్ళ తమ్ముడు ఒక దిక్కు వాళ్ళ నాయన ఒక దిక్కు డబ్బులు కూడా రాబట్టేశారు. ఇంకా నేను కదా ముఖ్యమంత్రి అని చెప్పి ఆ మనిషి అంటున్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ, కాపు సోదరులందరూ కూడా, కాపు నాయకులందరూ కూడా మరి ఒకరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉండాలి. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ కథ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మరి అవినాష్ రెడ్డికి తెలిచ్చే మరి అది ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. నమస్కారం ప్రజలారా. మరి ఇటీవల తోట త్రిమూర్తులు గారి ఇంట్లో కాపు నాయకులందరూ కూడా ఏకమై అక్కడ జరిగినటువంటి సమావేశాల గురించి మనం నిన్న ఒక వీడియోను కూడా చేసుకున్నాం ప్రజలారా. అది కాదు అసలు వాస్తవాలు ఏంది, దేనికి అక్కడ కాపు నాయకులందరూ కూడా సమావేశమైనారు, కాపులు ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది, అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడు కూడా ఈ నాయకులందరూ ఒక దగ్గర చేరి మరి మన కులాన్ని మనం పైకి తీసుకొద్దామనో లేకంటే ఇంకొక రకంగానో మన కులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించామని కానీ ఎక్కడా కూడా లేకపోగా మరి మొన్న జరిగినటువంటి సమావేశంలో ఏంటంటే కాపులు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా ఉండకూడదా మన వైసీపీ పార్టీలోనే అని అక్కడ పెద్ద ఇదే జరిగిందంట. అందులో మరి మన పేరు నాని గారు ముందు వరుసలోగా ఉన్నట్టు, అంటే పేరు నానికి మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం మరి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రోసే గారి బూటులు నాకి కేవలం ప్రభుత్వ విప్ పదవి కోసమే బూట్లు నాకినటువంటి పేరు నానిని మరి మన జగనన్న మరి ఏం ఆలోచన చేసుకొని ఆ రోజుల్లో మరి మంత్రిని చేశారో, మంత్రిని చేస్తే ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి తోట త్రిమూర్తులు గారి ఇంట్లో జరిగినటువంటి సమావేశాల్లో వెళ్ళిపోయినటువంటి మరి అసలు మామూలుగా లేదు కథా వ్యవహారం అంతా కూడా ఏంది. మరి అదేవిధంగా చూసుకుంటే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మరి ఈ విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఏ పోస్టులు పెడుతున్నారు ఏందనేది మనం ఒకసారి చూద్దాం. శుభాకాంక్షలు కాబోయే కాపు సీఎం. మంచిదే, ఇబ్బంది ఏమున్నది, ఏమి కాపులు సీఎం కావాలని కోరుకుందాంలే. బాగా ఇబ్బంది అంటే మన అన్నకు వినుపోటు పొడిచారు, ఇబ్బందిలే. ఒక పేరు నానియే కాదు అంబటి రాంబాబు అడుగుతాడంట, కనీసం నన్ను ఒక గంట అయినా సరే నాకు ముఖ్యమంత్రి రా, అర్ధగంట ఇంటి పాసాలు నేను ఒక అర్ధగంట కూర్చోవాలన్నా ఆ సీట్లో అని చెప్పి ఆయన అడుగుతాడంట. మరి నేను తండ్రి లాంటి మనిషిని అని చెప్పి మన జగనే చెప్పినాడు కదా, మరి నాకు లేదా అని మన బొత్స గారు అడుగుతారంట. మరి అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ చలిగా ఉన్న అమరావతిలో నేను వైజాగ్ నుంచే పాలించాను, నేను వైజాగ్లో ఉంటాను, అందుకోసమే వైజాగ్లో బిల్డింగ్ కట్టుకున్నానని చెప్పి అమర్నాథ్ అంట. వీళ్ళందరికీ ఏం చెప్తా, ఇంకా ఉన్నారు కదా. మనం ఇంకొక ఆయన ఉన్నాడు నాగేశ్వరరావు కారుమూరి. మరి నాగేశ్వరరావు ఏమంటాడు, ఒరే మా కొడుకు లిక్కర్ స్కామ్లోనే లోపల దొబ్బినారు, లిక్కర్లో అక్రమంగా కల్తీ చేసి మేము ఎట్టెట్నో చేసాం, మా కొడుకే లోపలికి పోయినాడు కదా, మరి నేను కదా ఉండాల్సింది, కొడుకులు లోపలికి పంపించడం అని ఆయన అంట. ఎంతమంది ఉండాలనుకుంటారు? సరే అటైనా సరే కుక్క మరి నీటి మరుగుతూ ఉంటాడు పేరు నాని వదిలేద్దాం అనుకుంటే ఉండేటువంటి మన నాయకులు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు కదా. వీళ్ళు ఒప్పుకుంటేనే కదా, వీళ్ళు ఒప్పుకోకపోయా మరి అదేవిధంగా మరి తోట త్రిమూర్తుల ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయో మరి ఆ వ్యవహారం ఏందో మనకైతే తెలియకపోయా ఏం చేద్దాము. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి ఏకగ్రీవంగా మనకు తెలుగు రాకపోయా, ఇంగ్లీష్ అంతంత మాత్రమే మాట్లాడుతుంది. సరే, వైసీపీ పార్టీ నుంచి ఏకగ్రీవంగా తీర్మానించినానా ఏమి రారి తెలుగన్నా మనకు రాకపోయి, ఎందుకే బడికి పోయి చదువుకోమన్నారు పెద్దలు, అన్నా బాగపోయా మనము బాగపోయా. కాబోయే కాపు సీఎం పేరు నాని గారికి అభినందనలు. బ్రహ్మాండంగా రాశారు. అన్నగడ సంతకంగా పెట్టాడప్పుడే తాగి ఏది అంటే అన్నను నేను గతంలో చాలాసార్లు చెప్తానే ఉన్నా ప్రజలారా, జగన్ అన్నను ఒక ఐటెం చేశారు, మావిగంతో పూర్తిగా ఐటెం అయిపోయినాడు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా ప్రజాపాలన అందించినాడు, ఏ విధంగా చెప్పిన హామీలు నెరవేర్చినారు, లేదంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పరిశ్రమలు తేవటం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం, రాజధానులు కట్టడం, పోలవరం కట్టడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు భద్రత కల్పించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనోడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే చాలా ఐటమే కదా, వేరే ఏముండదంగా. అన్నా నువ్వు వద్దు, మేము ఉన్నాం పాలేరులు, మేము ప్రెస్ మీట్లు పెడతామని వీళ్ళు అనొచ్చు కదా. ఈరోజు ముఖ్యమంత్రి కావాలా, తప్పే లేదు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా,
మనం కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు ఇవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేటువంటి పోస్టర్లు మాత్రమే మనం తీసుకొని విశ్లేషణ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం అంటే మరి అన్న దగ్గర ఎంతో విశ్వాసమైనటువంటి వ్యక్తిగా ఉండేటువంటి పేరు నాని గారే ఈ నిర్ణయం తీసుకోవటం, తోట త్రిమూర్తుల గారి ఇంట్లో మొన్న జరిగినటువంటి సమావేశాల్లో మనకు ఉంటారు కదా అంతో ఎంతో కాస్తో ఎస్కేస్తో లీక్ ఇచ్చేవాళ్ళు, ఆ ఏటవుతో మనకు అందింది సమాచారం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుండా. నాయకత్వానికి నూతన దిశ, కాపు సమాజానికి కొత్త ఆశ అంట. అబ్బా ఎవర్రా ఇబ్బందులే, ఏ ఇబ్బందులే, బ్రహ్మాండంగా పెట్టుకోండి. కురసాల కన్నబాబు ఆల్రెడీ లెక్కలు రాబట్టాడు. ఎట్టా కురసాల కన్నబాబు వాళ్ళ తమ్ముడు ఒక దిక్కు, వాళ్ళ నాయన ఒక దిక్కు డబ్బులు కూడా రాబట్టేశారు. ఇంకా నేను కదా ముఖ్యమంత్రి అని చెప్పి ఆ మనిషి అంటున్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ, కాపు సోదరులందరూ కూడా, కాపు నాయకులందరూ కూడా మరి ఒకరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ కథ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మరి అవినాష్ రెడ్డికి తెలిచ్చే మరి అది ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరు కూడా బాత్రూమ్ లేకపోయేటప్పుడు ఒకరే పోకండి, తోడుకొనిపోండి. అన్న ఎంతో విశ్వాసంగా మీరు మనోళ్ళు రాయిళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదానికి పెట్టుకున్నాం కదా, లేదంటే ఇంకొక రకంగా మాట్లాడేదానికే పెట్టుకున్నాం కదా, వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది అందుకే కదా అని చెప్పి ఈ మనోడు ఎంతో అంత ముసిముసి ఆడుతూ ఉంటే మీరు ఈరోజు మీటింగ్ పెట్టుకొని మీరు ఈ విధంగా చేస్తారా? మరి అదేవిధంగా అమర్నాథ్ ఆ గుడ్డు ముందు అవన్నీ తర్వాతకి నేను నాగేడ ఖచ్చితంగా నాగేడ మీరైతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే నువ్వు ఉండరా స్వామి, నువ్వు చలికి ఆడికి పోలేవు, నువ్వు ఇంగ్లీష్ రీతిగా మాట్లాడలేవు, నీ ఇంగ్లీషు నువ్వు మాట్లాడినా కూడా పక్కనోడికి ఊడికి అర్థం కాదు. నేను మాట్లాడితే అందరికి అర్థమవుతుంది, నేను బయట దేశాలకు పోయి కొన్ని పరిశ్రమలు తీసుకోవచ్చా అని బొత్స గారు వ్యాఖ్యానించడం కూడా జరిగిందని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంతర్గతంగా జరిగినటువంటి వాటిని మనకు తెలియజేయటం జరిగింది. అందులో భాగంగానే మనోళ్ళు కొద్దిగా ఆసక్తి ఎక్కువ చూపించటం, మనోళ్ళు కొద్దిగా స్పీడ్ కదా, అదే స్పీడ్లో భాగంగానే మరి కాపు సీఎంని చేద్దాము, అది అందులోనూ మన పళ్ళచందని గాలి వచ్చేటువంటి నాణ్యం చేయటం అనేది ఇది ఇంకా కూడా మనం చర్చించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మరి మొన్న జరిగినటువంటి ఆ ఆత్మీయ సభ కావచ్చు, లేకంటే కాపు నాయకుల మీటింగ్ అనండి, ఏమైనా కావచ్చు, దాన్ని ఉద్దేశించి రకరకాలుగా వచ్చేటువంటి రూమర్లు పుకార్ల తరుణంలో మరి పేరు నాని గారే మన పార్టీ నుంచి ఏకగ్రీవంగా మరి ఎన్నికైనారు. మరి అన్న కూడా దీనికి ఆమోదం తెలిపినాడు. అన్న కూడా ఏం అభ్యంతరం లేదు, ఖచ్చితంగా నానినే మనం పెడదామని అక్క సంతకం కూడా పెడతాడయ్యో, అన్నీ చేస్తారు. మరి ఇవన్నీ బాగున్నాయి, కానీ మొన్న ఎందుకు కిట్టీకు టికెట్ ఇచ్చారు అది కదా. ఇప్పుడు మనకు అన్నీ బాగున్నాయి, మనం ఖచ్చితంగా గెలుచున్నాం, మనకే ఇబ్బంది లేదు, మనం మళ్ళా కూడా అన్నను 175కు 175 కొడుతున్నామని చెప్పి ఆ రోజు వ్యాఖ్యలు చేసిన రోజుల్లో మరి పేరుని కిట్టుకి ఎందుకు టికెట్ ఇచ్చినారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆశపడినాడు కాబట్టి మరి రాంబాబు కావచ్చు, మరి ఇంకా నేను గతంలో ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు అందరికీ కూడా మరి అవకాశం రావాలని అంటే ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమిలే. కానీ అన్నం దొక్కి ఈ విధంగా నమ్మినోడిని తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్టుగా మరి ఈ పేరుని నాని చేయటం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అయినప్పటికీ పేరుని నాని పోని ఇంకొకడు పోని కుక్కను పెట్టి గెలిపించైనా సరే అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా తప్పకుండా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పేరుని నాని ముఖ్యమంత్రి కావడం పైన మీ అమూల్యమైన అంటే ముఖ్యమంత్రి కావడం పైన అంటే రేపు మొన్నాడు అవుతాడని మీరు అనుకోవద్దు. మరి అంబటి రాంబాబు కూడా గతంలో ఆశపడినాడు, ఆ బయట కూడా ఉన్నది. ఒకసారి నేను వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం, మీరు ఒకసారి ఏనండి ప్రజలరా, ఆ బయట కూడా చెప్పుయా. ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు కదా, ముఖ్యమంత్రి అవుతా చూడండి, ముఖ్యమంత్రి అవుతా అన్నాడుయా. ఎందుకు కాకూడదు? అవ్వచ్చు, బరాబర్ అవ్వచ్చు. మనం అరగంట సేపు ముఖ్యమంత్రి, గంట సేపు ముఖ్యమంత్రి అనేది ఆలోచన చేయాలా. నువ్వేడ ముఖ్యమంత్రి ఎవరు కావద్దనలా, ప్రధానమంత్రి ఎవరు కావద్దనలా, నిన్ను కమ్మనే చెప్తాంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో ఈ విధంగా జరుగుతూ ఉండదు. మరి కాపు సోదరుల్ని అన్న దగ్గర పెట్టుకుంటే ఈరోజు
అన్ననే గుద్ది పక్కకు పోతున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నకు తోడుగా మనం ఉందాం. మీరందరూ కూడా నాతోనే ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం.